ఇక్కడ చెప్పబడినటువంటి విషయాలన్నీ అంటే ఈ అద్వైత తత్వం ఇవన్నీ వీటన్నిటినీ కూడా ఆ శృతుల్లో పురాణాదుల్లో చెప్పబడినటువంటి విషయాలనే ఇక్కడ ఈ అద్వైత తత్వంలో చెప్పారు. ఎంతో స్పష్టంగా అద్వైత తత్వాన్ని పురాణాల్లో చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకి విష్ణు పురాణం విభేదజనకే అజ్ఞానే, జీవబ్రహ్మల మధ్యలో భేదాన్ని కలిగించినటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో ఈ అజ్ఞానం జ్ఞానము చేత అంటే తత్వజ్ఞానము చేత ఈ అద్వైతాత్మ తత్వజ్ఞానం చేత ఎప్పుడైతే నాశాన్ని పొందుతుందో, విభేదజనకే అజ్ఞానే నాశం ఆత్యంతికం గతే, ఎప్పుడైతే సంపూర్ణంగా ఈ భేదాన్ని జీవబ్రహ్మ భేదాన్ని కలిగించేటటువంటి అజ్ఞానం సమూలంగా నాశం అయిపోతుందో అప్పుడు ఆత్మనో బ్రహ్మణో భేదం అసంతం కరిష్యతి అని. అప్పుడు ఈ అజ్ఞానం గనక పోయింది అనంటే ఇంకా జీవబ్రహ్మల మధ్యలో భేదాన్ని ఎవరు కలిగించగలుగుతారు అంటే ఎవరూ కలిగించలేరు అని అర్థం.